Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వాతావరణ శాఖ ఓ చల్లటి కబుర్ చెప్పింది. వర్షాలు లేక అటు రైతులు ఇటు ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ రేపు వానలు పడతాయని స్పష్టం చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 2-3 రోజుల్లో బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు ప్రయాణించబోతున్నట్లు వెల్లడించింది. దీని ఎఫెక్ట్ తో నేడు రేపు ఉత్తర కోస్తాలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే అల్పపీడనం ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలలో కదలిక రావచ్చని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇక దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో మరో 6-7 రోజులు వడగాల్పులు అలాగే ఎండ తీవ్రత కొనసాగనున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా వర్షాకాలం ప్రారంభమై దాదాపు 2 నెలలు పూర్తయినా కూడా వానలు సరిగ్గా పడకపోవడంతో జనాలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అటు మొలకెత్తిన పంటలు కూడా ఎండకు మాడిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు కూడా లభోదిబోమంటున్నారు. వరుణ దేవుడు కరుణించాలని కోరుతున్నారు. నిత్యం దేవునికి పూజలు కూడా చేస్తున్నారు. తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షం పడుతోంది. వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ సాయంత్రం నుంచి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులైతే చెబుతున్న మాట. అటు ఏపీలోని పార్వతీపురం జిల్లాలోనూ అక్కడక్కడ వర్షం కురుస్తోంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణుల ప్రభావంతో అక్కడక్కడ మోస్తారు జల్లులు లేదా వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే వాతావరణం కూడా నెలకొంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో రానున్న 5 రోజుల పాటు విస్తారమైనటువంటి వానలు పడే అవకాశం కూడా ఉంది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉంది. అయితే మొత్తానికైతే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది తెలుగు రాష్ట్రాల వాళ్లకు. సో మొత్తానికైతే గత 2 నెలల నుంచి కూడా వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా వర్షాలు లేవని చెప్పేసి అటు రైతులు, ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమంది రైతులైతే పంటలు వేసి మొలకెత్తిన విత్తనాలకు సో వాటికి వాటర్ లేక తల్లాడిపోతున్నారు. వర్షం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వానమ్మ అని పాటలు పాడుకుంటూ వాళ్ళు గడిపినటువంటి క్షణాలను కూడా సోషల్ మీడియాలలో చాలా మంది పెట్టినటువంటి వీడియోస్ మనం చూసాం. అయితే ఇప్పుడు దాదాపుగా 2 నెలల తర్వాత వరుణుడు కరుణించాడా అన్నట్టుగా వర్షాలు ఒక 5 నుంచి 6 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే రానున్న 5 నుంచి 6-7 రోజుల వరకు కూడా వర్షాలు విస్తారంగా కురిసేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్లేసెస్ లలో వడగాల్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రైతులందరికీ కూడా ఒక విధంగా ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూసే రైతన్నలకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం. వాటర్ లేక బకెట్ల నుంచి నింపుకొచ్చి ఒక్కొక్క మొలకకు గ్లాస్ నీళ్లు పోసినటువంటి వీడియోస్ కూడా మనం చూసాం. ఎంతో రైతులందరూ కూడా బాధపడుతూ ఎక్కడి నుంచో మోసుకొచ్చి ట్యాంకర్లను తీసుకొచ్చి కూడా వాళ్ళ యొక్క పొలాలలో మొక్కలకు ఇలా వాటర్ పోసిన వీడియోస్ కూడా మనం ఎన్నో చూసాం. సో మొత్తానికైతే ఇప్పుడు అలాంటి రైతులకు బాధ తప్పుతుంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళ కన్నా వరుడు కరుణించి వాటర్ ని కురిపిస్తున్నాడు అని చెప్పేసి రైతులు ఒక విధంగా ఆనందపడాల్సినటువంటి విషయం. అండ్ ప్రజలు కూడా నీళ్లు లేని చోట అల్లాడిపోతున్నారు. వర్షాలు కురిస్తే గానీ మనకు నీళ్లు సరిగ్గా రావు, బోర్లు పడవు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు వర్షాలు రావడంతో వాళ్ళు కూడా వైపు ఆనందం వ్యక్తం చేసేటువంటి మాటే. అండ్ చాలా మంది కూడా ఊర్లలో కప్పల పెళ్లిళ్ళు చేస్తే, కప్పల్ని ఊరేగింపు చేస్తే వర్షము వస్తుంది అని చెప్పేసి నమ్మకంతో చాలా ప్రాంతాలలో కూడా వర్షం లేక ఇబ్బంది పడుతూ కప్పలకు ఊరేగింపు చేయడం కూడా అలాంటి వీడియోస్ కూడా మనం ఎన్నో చూసాం. అంటే ఎంతో బాధతో, అంటే వర్షాకాలం ఇంకా స్టార్ట్ అయినా కూడా వర్షాలు లేవు అని ఒకవైపు వాతావరణ శాఖ అప్పుడు చెప్పినటువంటి మాట. ఇప్పుడు అదే వాతావరణ శాఖ మరో 5-6 రోజులు వరుసగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పడంతో రైతన్నలు, ప్రజలందరూ కూడా ఆనందాన్ని తెలిపినటువంటి అంశం అన్నమాట.